ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆహారం అనేది ఒక మాయ, ఆత్మకు భోజనం లేదు అని అన్నారు. అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి శివుడికి మరియు ప్రపంచానికి ఆహారం యొక్క విలువను నేర్పించాలని అనుకుంటుంది. ఆమె ప్రపంచం నుంచి అన్ని రకాల ఆహార ధాన్యాలను తీసుకొని అదృశ్యమైపోయింది. భూమిపైన తీవ్రమైన కరువు వచ్చింది. పొలాలన్నీ బీడుగా మారాయి. నదులు చెరువులన్నీ ఎండిపోయాయి. భయంకరమైన ఆకలి అన్ని లోకాలలో వ్యాపించింది. తన తప్పును గ్రహించిన శివుడు ఆహారం కోసం భిక్షాటన చేస్తూ భూమిపైన తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఆకలి తప్ప మరేమీ దొరకడం లేదు. అతను మాయా అని కొట్టిపారేసిన ప్రపంచం ఆహారం కోసం అలమటించడం కల్లారా చూశాడు. చివరికి శివుడు పవిత్ర నగరం కాశీ చేరుకున్నాడు. అక్కడ ఆయన ఒక తేజోవంతమైన స్త్రీని చూశాడు. ఆమె అక్కడ ఆకలితో ఉన్న వారందరికీ ఆహారాన్ని పంచుతుంది. ఆ స్త్రీ మరెవరో కాదు, పార్వతీదేవి. ఆమె అన్నపూర్ణదేవి రూపంలో ఉంది. శివుడు ఆమె దగ్గరకు వెళ్ళి తన భిక్ష పాత్రను ఆమె దగ్గర ఉంచాడు. అన్నపూర్ణదేవి చిరునవ్వుతో ఆయన పాత్రను ఆహారంతో నింపింది. అది తినగానే శివుడి ఆకలి తీరింది. అలా సమస్త విశ్వం ఆకలి తీర్చడానికి అన్నపూర్ణదేవి ఉద్భవించింది.